सन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः तदैनं जहि रावणिं तदैनं जहि रावणिं। శ్రీరాముడి ధర్మపథం. వ్యక్తి ఉన్నతికి, కుటుంబ శ్రేయస్సుకు, సమాజ వికాసానికి, ప్రపంచ శాంతికి, సౌభాగ్యాలకు రామ మార్గమే శ్రీరామ రక్ష అని చాటుతూ ప్రముఖ రచయిత సింహప్రసాద్ గారు వాల్మీకి రామాయణం ఆధారంగా రచించిన రమణీయ రామాయణం శ్రీరాముడి ధర్మపథం. మానవుడిగా పుట్టిన శ్రీరాముడు రామో విగ్రహవాన్ ధర్మః ఎలా అయ్యాడో నిరూపించిన అపురూప గ్రంథం శ్రీరాముడి ధర్మపథం. మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించి ప్రశంసించిన అపూర్వ గ్రంథం శ్రీరాముడి ధర్మపథం. ఆ రాముని పాదాలకు దాసోహం అంటూ మీకు వినిపిస్తున్నది రాధాగోపి. శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 3వ భాగం రామబాణం. ఆహార వేటకు, క్రూర మృగాల నుండి రక్షణకు, దుర్మార్గులను ఎదుర్కోవడానికి లేదా శిక్షించడానికి, అవసరమైతే యుద్ధం చేయడానికి ఏదో ఒక ఆయుధం కావాలి. నాటి కాలపు ఆయుధం విల్లు. నిన్నగాక మొన్న అల్లూరి సీతారామరాజు సైతం బ్రిటిష్ వారిపై పోరాటానికి విల్లంబులే ఉపయోగించాడు. శ్రీరాముడి ఆయుధం ధనస్సు, దాని పేరు కోదండం. రాముడు కోదండమూర్తి. శ్రీ మహావిష్ణువు చేతిలోని చక్రమే త్రేతాయుగంలో రామ బాణమయింది. వేటాడేందుకు ఉపయోగించే సాధనాల్లో ముఖ్యమైంది విల్లు లేదా కోదండం. ధర్మాన్ని రక్షించడంలో, ప్రోత్సహించడంలో, భద్రం చేయడంలో కోదండానిది ప్రత్యేక పాత్ర. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ నిర్వహణ, ధర్మ సంస్థాపన కోసం కోదండం చేబూనాడు రాముడు. రాముని మాటకు, రామ బాణానికి తిరుగులేదన్నది సత్యవచనం, నిత్యవచనం. నిత్యం కోదండాన్ని భుజాన ధరించి ధర్మ పరిరక్షణకు సంసిద్ధంగా నిలిచి ఉండే మహనీయుడు రాముడు. అందుకే భుజాన కోదండం లేని రాముణ్ణి ఎక్కడా చూడం, ఎన్నడూ ఊహించలేము. కాలం ఏదైనా అతను జగద్రక్షకుడే. రాముడే కాదు, రామ బాణం కూడా ధర్మాధర్మ విచక్షణ కలిగి ప్రవర్తిస్తుంది. అధర్మాన్ని, అన్యాయాన్ని దండిస్తుంది, ఖండిస్తుంది కోదండం. రామబాణం గురి తప్పనిది, లక్ష్యాన్ని ఛేదించేది రామబాణం. క్షత్రియ ధర్మం. ఆర్తుల్ని, శరణార్థుల్ని రక్షించడం క్షత్రియ ధర్మం. అందుకనే వారు వివిధ ఆయుధాల్ని ధరిస్తారు. క్ష అంటే క్షతి, త్ర అంటే రక్షించుట. ఆ రక్షణ ఒక వ్యక్తికి కాదు, ఒక జాతికి, ఒక సాంస్కృతిక జీవధారకు, ఒక చింతన నిరంతరం సనాతన ధర్మానికి. రాముడు ధనుర్విద్య ప్రవీణుడు, అస్త్రశస్త్ర కోవిదుడు. అడవిలో తపోదీక్షలో ఉన్న అతడికి ఆయుధ ధారణ అనవసరమని, దానివల్ల రాక్షసులతో వైరం వస్తుందని సీత ఉద్బోధిస్తుంది. విలువిద్య అభ్యసించినప్పుడు ధనస్సుని సర్వదా దీనజన రక్షణకే వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేసినట్టు సీతకు వివరిస్తాడు రాముడు. అంతేకాక రాక్షస బాధ నుండి విముక్తి కలిగించమని దండకారణ్యంలోని మునులు కోరగా వారికి అభయం ఇచ్చి ఉన్నందున ఆయుధ విసర్జన చేయలేనని నిక్కచ్చిగా చెబుతాడు రాముడు. యాగ సంరక్షణ. అతి పిన్న వయసులో యాగ సంరక్షణకు రామలక్ష్మణుల్ని ఎన్నుకున్నాడు విశ్వామిత్రుడు. ఇది అతడికి రాముడి మీద కల గురి అని తెలియచేస్తుంది. అతడు ఆశించినట్టే తాటక సుబాహుల్ని హతమార్చి మారీచుడిని దూరంగా విసిరేసి యాగం నిర్విఘ్నంగా కొనసాగేలా చేశాడు. అస్త్రశస్త్రాలు. రాముడి శస్త్ర ప్రావీణ్యతను, సంకల్ప దీక్షను మెచ్చి రాక్షస సంహారార్థం ఎన్నో అస్త్రాలను, శస్త్రాలను ప్రసాదించాడు విశ్వామిత్రుడు. ఆ విధంగా రావణ కుంభకర్ణాదుల సంహారానికి రాముణ్ణి సంసిద్ధం చేశాడు. రాముడు తాటకను శస్త్రంతో సంహరించాడు. శస్త్రం అంటే బాణంలాంటి ఆయుధం. విశ్వామిత్రుడు అస్త్రవిద్యను ఉపదేశించాడు. అస్త్రమంటే
మంత్రంతో అనుసంధానించబడిన శస్త్రం. అస్త్రవిద్యలో సంధానం, ప్రయోగం, ఉపసంహారమనే 3 దశలుంటాయి. రాముడు సంపూర్ణ ధనుర్విద్యావేత్త. అవసరమైతే ప్రయోగించిన అస్త్రాన్ని ఉపసంహరించుకోవడమూ తెలియాలి. అదే ఉత్తమ విలువిద్యావేత్త లక్షణం. అందుకనే రాముడు వాటిని ప్రయోగించడమే కాదు, ఉపసంహరణ విద్యను నేర్పమని విశ్వామిత్రుణ్ణి ప్రత్యేకంగా కోరి మరీ నేర్చుకున్నాడు. ఉపసంహారం తెలియని అశ్వత్థామ పాండవ వంశ నాశనం కావాలని బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ప్రయోగించి ఫలితం అనుభవించాడు. ధనుర్భంగం. చిత్రంగా సీతారాముల కళ్యాణం చేసింది ధనుస్సే. అంటే వివాహానికి కారణం శివ ధనుర్భంగమే. ఎందరెందరో ఎత్తలేక విఫలురైన వేళ అపూర్వ శివధనస్సుని అవలీలగా ఎత్తాడు. నారి సంధించబోతుంటే మధ్యకు విరిగింది. రాముడికి సీత వీర్యశుల్కంగా లభించింది. జనక దశరథాదుల అనుమతితో కళ్యాణం జరిగింది. విష్ణుధనుస్సు. పూజనీయమైన శివధనుస్సును రాముడు భంగపర్చాడని ఆగ్రహంతో మండిపడ్డాడు పరశురాముడు. తనతో ద్వంద్వయుద్ధం చేయమని సవాలు విసిరాడు. అతనిచ్చిన విష్ణుధనస్సును ఎక్కుపెట్టడమే కాదు, పరశురాముడి తపఃపుణ్యాన్ని, అహాన్ని చెల్లగొట్టాడు రాముడు. అది శ్రీరామశక్తి. మారీచుణ్ణి మార్చింది. ఒకసారి రామబాణం తగిలితే ఇక ఆ హృదయం రామమయమే. మారీచుణ్ణి రామబాణంతో కొట్టాడు. ఆ మరుక్షణం నుంచి అతడిలో రామభక్తి అంకురించింది. వేషం, భాష, ప్రవృత్తి అన్నీ మారిపోయాయి. మునివేషంలో ఉన్న అతణ్ణి చూసి రావణుడే ఆశ్చర్యపోయేంతగా మారాడు. రాముడు ధర్మస్వరూపం అని కీర్తించేదాకా ఎదిగాడు. రావణ్ణి చేతిలో మరణించే కన్నా రాముని చేతిలో మరణిస్తే స్వర్గానికి పోవచ్చని తలపోశాడు. మహర్షులకు వందనం. సీతా లక్ష్మణ సమేతంగా దండకారణ్యంలోని ముని ఆశ్రమాలను దర్శించాడు రాముడు. మహర్షుల ఆశీసులు పొందాడు. ఆశ్రమాల్లోకి వెళ్లే ముందు ధనస్సు నారిని విప్పివేసేవాడు. అది అతడి వినయ విధేయతలకు, శాంతి వర్తనకి నిదర్శనం. పెద్దవారికిచ్చే గౌరవ మర్యాదలకు తార్కాణం. దివ్య ధనుస్సు. అరణ్యవాసం చేస్తూ రామాదులు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్లగా ఆయన ప్రసన్నుడై దివ్య ధనస్సును ఇచ్చారు. దానిని విశ్వకర్మ నిర్మించాడని, దానితోనే విష్ణువు అసురులను సంహరించాడని వివరించాడు. అంతేకాక బ్రహ్మ ఇచ్చిన ఉత్తమమైన బాణం, దేవేంద్రుడిచ్చిన అక్షయ తుణీరమూ ఖడ్గమూ కూడా విజయుడివి కావాలని ఆశీర్వదిస్తూ రాముడికిచ్చారు. రాక్షస నిర్మూలన. దండకారణ్యంలో రాముడు ఒంటి చేత్తో 14,000 మంది రాక్షసుల్ని, ఖరదూషణుల్ని హతమార్చింది విల్లంబుతోనే. ఆ రాక్షసులకు రాముడు బాణం తీయటం కాని, నారి సంధించటం కాని, బాణాలు విడవడం కాని కనపడలేదుట. సూర్యునితో సహా ఆకాశాన్నంతా బాణాలతో కప్పివేసినట్టుగా ఉండిందిట. దానిని బట్టి రాముడి శరసంధాన వేగం, విలువిద్య ప్రావీణ్యం అర్థం చేసుకోవచ్చు. ప్రతిజ్ఞానుసారం దండకారణ్యంలో జనస్థానంలో మునులకు రాక్షసపీడ లేకుండా చేశాడు. సప్తసాల వృక్ష ఛేదన. వాలిని ఎదుర్కోబోయే ముందు రాముడి బలం తెలుసుకోగోరతాడు సుగ్రీవుడు. రాముడు తన కాలి బొటనవేలితో దుందుభి శవాన్ని ఆమడ దూరం విసిరేసినా తృప్తిపడడు సుగ్రీవుడు. సాలవృక్షాల్లో ఒక్కదానినైనా ఒకే దెబ్బకి కూల్చమంటాడు. రాముడు ఒకే బాణంతో, ఒకే వేటుతో 7 సాల వృక్షాలను ఛేదించి తన బల పరాక్రమాలను చాటాడు. అందర్నీ విస్మయపరిచాడు. అది రామబాణశక్తి. కాకాసురుడి అకృత్యం. సీత వక్షం మీద పొడిచిన కాకాసురుడి మీదకు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. దాని కోరికపై చంపకుండా ఒక కన్ను మాత్రం పోయేలా చేశాడు. ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం లాంటిదే. అయినా భార్యకు కలిగిన బాధకు, కోపం, ఆమె మీద గల ప్రేమాతిశయాలకు నిదర్శనంగా భావించాలి. సముద్రుడి మీద ఆగ్రహం. రాముడు జితక్రోధః, క్రోధాన్ని జయించినవాడు. అనవసర సమయాల్లో కోపం రానే రాదు. అతడిదెప్పుడూ ధర్మాగ్రహమే. లంకపై దండయాత్రకు వెళ్ళినప్పుడు దారి ఇవ్వమని సముద్రుడిపై ఆగ్రహించాడు. ధనస్సు ఎక్కుపెట్టాడు. సముద్రాన్ని శోషింపచేయబోయాడు. సముద్రుడొచ్చి ప్రాధేయపడ్డాక శాంతించాడు. అతడి విజ్ఞప్తిపై ప్రకృతి పరిరక్షణకు
దాన్ని మరల్చాడు శ్రీరాముడు. రామ బాణ మహిమ. ఇంద్రజిత్తు మీద లక్ష్మణుడు దివ్యాస్త్రాలెన్నో ప్రయోగించినా అతడు మరణించడం లేదు. అప్పుడు లక్ష్మణుడు, ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వందః తదైనం జహి రావణిం తదైనం జహి రావణిం అంటూ బాణాన్ని సంధించాడు. అది ఇంద్రజిత్తు శిరస్సుని ఖండించింది. ఆ శ్లోకానికి అర్థం, నా సోదరుడు రాముడు ధర్మాత్ముడు, సత్యం మాట్లాడేవాడు, పౌరుషవంతుడు, దశరథుడి కుమారుడు అయినట్లయితే ఈ బాణం ఇంద్రజిత్తును వధించుగాక అనగా రాముని మీద ఒట్టు పెట్టి ప్రయోగించిన బాణం రాముడంతటి శక్తి కలదై శత్రువుని సంహరిస్తుందని భావం. అందుకే రామబాణం తిరుగులేనిదయ్యింది. వధాయుధాలు. వాలి వధకు రామబాణాన్నే వినియోగించాడు. రావణునితో జరిగిన మహాసంగ్రామంలో మహిమాన్వితమైన అస్త్రశస్త్రాలను ప్రయోగించి దశకంఠుని సంహరించాడు రాముడు. కుశలవులు. రాముడు ధనుర్వేదంలో నిష్ణాతుడు. అతడి పుత్రులైన కుశలవులు సైతం వాల్మీకి శిక్షణలో, సీత పర్యవేక్షణలో విలువిద్యా ప్రవీణులయ్యారు. తండ్రిని మించిన తనయులు అనిపించుకోవడం ఆ తండ్రికే గర్వకారణం.